నవ్వించడానికి మన ముందు చేస్తున్నారు రిచెస్ట్ టీమ్ అండి. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. మతి తప్పిపోతా ఉందా బెజారాయి సూతా ఉన్నా నిన్న ఇస్నాలే లేకుండా మరగా పెట్టావే గుండె నీళ్ళకుండా ఒక అబ్బాయి ఇంత ఆనందంగా ఉన్నాడంటే దానికి కారణం ప్రేమలో ఉన్నాడు. ఇదే ఒక అమ్మాయి ఎంత ఆనందంగా ఉందంటే దాని గారి బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిపోయినట్టు. నేను ఒక అమ్మాయిని ఎంతలా ప్రేమించానంటే ఇదిగోండి పేక లోతుల దాకా మునిగిపోయినట్టు ప్రేమించా. ఇక్కడ దాకా ఎందుకు ప్రేమించా తెలుసా? డైలాగులు చెప్పడం కష్టం ఇది కాబట్టి ఇక్కడ దాకా ప్రేమించాను. ఎంత భారంగా ప్రేమించానంటే ప్రపంచంలోని గొప్ప గొప్ప లవర్స్ ఉండొచ్చు. ఒక దేవదాస్, ఒక మజ్ను, ఒక షాజహాన్, తర్వాత ఒక సుడిగాలి సుధీర్. ఎవడాడు చూపులేసేస్తున్నాడు? సుడిగాలి సుధీర్కి వాళ్ళకి సంబంధం లేదని నేను మర్చిపోయా. నాకు వాళ్ళకి సంబంధం వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు, నేను అలా కాదని చెప్తున్నా. మా టైం కూడా ఎవరు వేసిపోతూ ఉంటారు. నేను ఆ లవర్ని ఎంత గొప్పగా ప్రేమించానంటే దానికి తలనొప్పి వస్తే నేను టాబ్లెట్ వేసుకుంటాను, దానికి జ్వరం వస్తే నేను ఇంజక్షన్ చేయించుకుంటాను, దానికి శాలరీ వస్తే నేను ఖర్చు పెడతా కష్టపడి 1 వీక్ పబ్బులకి తిరిగి. దాని చేతులు కందిపోకూడదని చెప్పని అది కొనుక్కున్న కారు కూడా నేనే వాడతాను. అది డ్రైవింగ్ చేస్తే చేతులు ఎక్కడ కందిపోతాయి అని చెప్పి ఎంతలా బాధపడతానంటే దానికి ఒకసారి వెళ్తుంటే కాలికి ముళ్ళు గుచ్చుకుని చెట్టుది. నేను అప్పటి చేప తినడం మానేసా, చేపలో ముళ్ళు ఉంటుందని. ఎవరు ఫోన్ చేస్తున్నారు? నా గర్ల్ ఫ్రెండ్. హలో డార్లింగ్, ఇప్పుడేనా? ఓ మై గాడ్, yes yes yes, థ్యాంక్ యూ సో మచ్. నాగోబర్ ఇప్పుడే మా గర్ల్ ఫ్రెండ్ ఒక 50 రూపాయలు రీఛార్జ్ చేయించింది. చెప్పు ఏంటి గుడ్ న్యూస్? ఓ మై గాడ్ సీరియస్లీ? ఓ థ్యాంక్ యూ సో మచ్ బేబీ, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం, ఈ విషయం నా దేవుడికి దేవతకి చెప్పాలి. నాగబాబు గారు, రోజా గారు, ఎవరేమనుకున్నా బిస్కెట్ అనుకున్నా నా లవ్ సక్సెస్ అయిందండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ మా పెళ్లి ఒప్పుకున్నారు. ఫస్ట్ మీకే చెప్పాను. నా దేవుడి దేవత ఎవరా నీకు తర్వాత వాట్సాప్ లో ఫోటో పంపిస్తాను కానీ. ఏంటి అవునా? ఓజని అంకమ్మ ఏంటే నీకు ఇంక వేరే అబద్ధం దొరకలేదా? ఏముందనే మాకు కోటీశ్వర్లు అని చెప్పావు. నీ అంకమ్మ మీ బాబు వస్తున్నాడు చెక్ చేయడానికి. ఊరు నాయనో ఏం చేయలే, ఒక నిమిషం ఉండు. ఈ టైంలో మా బాబు ఏదో ఒక ఐడియా ఇస్తాడు. ఫోన్ పెట్టు. నానా నానా, అమ్మ నానా ఎక్కడున్నారా? నానా ఇటు నానా, చాలా ఘోరం జరిగిపోయింది నానా. నీకు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు నానా. నానా నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది నానా. నీ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందా? ఎంత పని అయిపోయిందిరా సుధీర్. నీ గర్ల్ ఫ్రెండ్ నీకు ఫోన్ చేసిందా? ఏనా అంత ఓవరాక్షన్ చేస్తున్నావు? మనం ఎంత వేసింది ఎట్రా మ్యాటర్ చెప్పండి. నాకేమర్థం అవుద్ది? సారీ నానా. ఏంటి? నా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది నానా. వాళ్ళ డాడీ ఉన్నాడు కదా, వాళ్ళ డాడీ ఉన్నాడు, వాడు పెళ్లి ఒప్పుకున్నాడట. ఈ వయసులో పెళ్లి చేసుకుంటున్నాడా? వాళ్ళ నాన్నకి పెళ్లి కాదు నానా, నాకు దానికి వాళ్ళ డాడీ పెళ్లి ఒప్పుకున్నాడంట. ఇంకే కంగ్రాట్స్, మంచి గుడ్ న్యూస్ కదరా. ఏం గుడ్ న్యూస్ నానా? ఏమైందిరా? ఏడుస్తాడా? నా కళ్ళు ఇటు నుంచి వస్తున్నాయి నాకు. ఎప్పుడు నేడు ఇటు నుంచి చేయకూడదు, ఇటు నుంచి ఆడాలి. ఏనా నా ఇటు నుంచి ఏడిస్తే ఏమైంది? ఇక్కడ తడిచిపోద్దురా. ఏం చెప్పరా నానా? నా గర్ల్ ఫ్రెండ్ మా పెళ్లి ఒప్పించాక వాళ్ళ ఇంట్లో పెద్ద అబద్ధం పడింది నానా. పెద్ద అబద్ధం? ఏం చెప్పింది? అందంగా ఉండని చెప్పిందా ఏంటి? నేను పెద్ద సౌండ్ పార్టీ అని చెప్పింది నానా. మన సౌండ్ పార్టీ కదరా. ఎలా నానా? ఏమందంటే హోమ్ థియేటర్ లేదా స్పీకర్ లో సౌండ్ పెడితే అదే పోకపోతే. సౌండ్ పార్టీ అంటే అది కాదు నానా, మనం బాగా కింగ్ అని చెప్పిందంట. కింగ్ మన కింగ్సే కదరా. స్మోకింగ్, డ్రింకింగ్, చాటింగ్ చింపేస్తాం కదా నానా. అది కాదు నానా, మన బాగా బలిసిన వాళ్ళము డబ్బులు బేబత్సంగా ఉన్నాయని చెప్పింది అంటానా. ఏదో చేసి నువ్వే మేనేజ్ చేయాలనా. ఈ వయసులో నాకు మేనేజర్ జాబ్ ఎవరిస్తారా? అది కాదు నానా, ఏదో చేసి నువ్వే కళ్ళ నుంచి బయట పెట్టాలి. మిత్ర నేను పిలిచి చేయాలా? నువ్వే ఏదో చేసి ఇప్పుడు. ఐడియా ఉందిరా. నా దగ్గర ఐడియా ఉంది, 10 ఏళ్ళ నుంచి అదే నెంబర్ వాడుతున్నా. లోపల మంచి ఆఫర్ నేర్చుకుందాం. ఓకే ఐడియా అంటే ఐడియా కదరా. వాట్సాప్ చేశాను చూసుకో. ఏం చేస్తున్నారా? నా దగ్గర వాట్సాప్ లేదు, చూసుకుంటున్నా ఎప్పుడు వస్తుంది. చెప్పొచ్చు కదా వాట్సాప్ లేదు. చెవులు చెప్పచ్చు కదా. వాట్సాప్ ఎవరు ఏమన్నాడు? సూపర్ నానా,
యు ఆర్ జీనియస్ అన్న, అందుకే నిన్ను పిలిచాను నానా. నానా, యువర్ టైం స్టార్ట్స్ నౌ. లైట్స్ ఆఫ్. ఇంట్లో ఎవరు లేరండి? ఎక్స్క్యూజ్ మీ. బాబు నమస్తే. నమస్తే అంకుల్, ఎవరు మీరు? నా పేరు శ్రీనివాస్ అమ్మ, శిరీష వాళ్ళ నాన్నగారు. అంకుల్ ఆ, నేనే సుధీర్ అంకుల్. సరే ఏంటి నా మెల్ల ఏంటది? మా డాడీ నా బర్త్డే కి గోల్డ్ చైన్ పెట్టారు అంకుల్. గోల్డ్ చైనా? యా, యాక్చువల్లీ నేను 2 తులాస్ చేయొచ్చమంటే 200 తులాస్ చేర్చరిగో ఇంకా లాగుతానే ఉన్నాను, రావట్లేదు. అవునా? రోజు దీనికి- గోల్డ్ చైన్ ఎంత ఉంటే మొలతాడు ఎంత ఉంటుందో? మొలతాడు ఇంకా పెద్ద ఉండేది అంకుల్. అవునా? 3rd ఫ్లోర్ లో పెట్టాం. అవునా? అదేంటి డస్ట్బిన్ అనేది? గోల్డ్ అంకుల్, మా ఇంట్లో అన్ని గోల్డ్ ఉంటది మాట. చైరు గోల్డే, ఆ డోర్స్ అన్ని గోల్డ్ అంకుల్. అన్ని గోల్డ్? అన్ని గోల్డే. మీది బాగా అవును అంకుల్. అవునా? బాగా పలిసిన ఫ్యామిలీ మాది. మీ అమ్మగారు పిలుస్తాను అంకుల్, మీరు లోపు కూర్చోండి. సరే. టీ అని తాగుతారు అంకుల్? టీ నేను తెస్తానండి. ఎక్కడికి వెళ్ళిన అంకుల్ కొంచెం మీరు వేసుకోండి. ఓ మై గాడ్, ఈ మర్చిపోయాను అంకుల్. కీప్ ఇట్. సరే అమ్మా, తొందరగా వచ్చారా? టీ తెచ్చేస్తాను అంకుల్. మమ్మీ వచ్చమ్మా. ఏంటి బాబు చీరలు మీరే ఆరేసుకుంటారు నుత్తుకొని? లేదంకుల్, ఇది మమ్మీ శారీ. మమ్మీ శారీ? యా, యా. అదేంటిది? అంటే మమ్మీ వస్తుంది అంకుల్, 3rd ఫ్లోర్ లో ఉంది. పైన ఉండేది శారీ ఉండేది మా. అంటే మమ్మీ శారీ ఒక 200 kgs గోల్డ్ తో చేయించాం అంకుల్. మమ్మీ దిగలోపు నేను తీసుకొస్తా శారీ. గోల్డ్ శారీ? అవును అంకుల్, గోల్డ్ శారీ. మమ్మీ వస్తుంది. బలిసిన ఫ్యామిలీ. అవును అంకుల్. నమస్తే అమ్మా. నమస్తే బాబు. నమస్తే అమ్మా. సుధీర్, మమ్మీ నా గోల్డ్ రింగ్ పడిపోయింది, అది తీసి డస్ట్బిన్ లే. డస్ట్బిన్ లోనా? అవును అంకుల్, మేము కింద పడిన గోల్డ్ వాడమాట, పడేస్తూ ఉంటాం. అంటే ఈ గోల్డ్ అంతా ఎక్కడ పడేస్తారు మామూలుగా? మేము పడేసిన చెత్త గోల్డ్ అంటే దుబాయ్కి పంపించేస్తూ ఉంటాం, అక్కడ వాళ్ళు తక్కువ అమ్ముకుంటారు. అవునా? యా. నాన్నగారిని పిలుస్తారా? పిలుస్తాను అంకుల్, మీరు కూర్చోండి ఈ లోపు. మమ్మీ ఇది పట్టుకో. డాడ్ ఏం చేస్తారు అంకుల్? బాగుంది. 24 క్యారెట్. 24 క్యారెట్. వస్తున్నారు అంతకి? వస్తున్నారు అంకుల్. మమ్మీ యాక్చువల్లీ వివేకుడు గారు నమస్తే. ఏంటి అలా వచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ? నానా ఎవరెతను? డాడీ నేను చెప్పా కదా, శిరీష వాళ్ళ డాడీ. నమస్తే. నమస్తే అండి, కూర్చోండి. ఏమైనా పెట్టావా తినడానికి? లేదు డాడీ. బిస్కెట్లు పట్టరా? బాగా ఆకలేస్తుందండి, ప్రయాణం మీద వచ్చాను కదా. ఏమండి గోల్డ్ ట్యాప్ కట్టేశారా? గోల్డ్ ట్యాప్ కట్టేశాను. గోల్డ్ టాపా? మా ఇంట్లో అన్ని గోల్డే ఉంటాయి. అదేంటండి? యా, ఆఖరికి తుడిచిన టిష్యూ కూడా గోల్డే. టిష్యూ? మీరు బాత్రూమ్కి ఎప్పుడు వెళ్తారు? నానా వియంగా బిస్కెట్లు తింటారు? ఇదిగోండి బిస్కెట్లు, ఇదిగోండి బిస్కెట్లు తీసుకురండి. ఇదే బిస్కెట్. ఇవి బిస్కెట్లు ఏంటండి? గోల్డ్ కదా ఇదంతా? అవును, గోల్డ్ బిస్కెట్స్ తింటాం మేము. అవునా? Yeah. సరే ఇంకో ప్లేట్ తీసుకురండి. ఇచ్చండి ఇచ్చండి. ఏం చేస్తుంటారు మీరు? రిజర్వ్ బ్యాంక్ లో పనిచేస్తూ ఉంటానండి. నెలకి ఎంత శాలరీ వస్తుంది మీకు? నెలకి శాలరీ అంటే ఏముండదండి, ప్రింటింగ్ లో మొత్తం ఇవే చాలు నోట్స్, దాంట్లో 10 లక్షలు తీసుకుని బ్యాగ్. 10 లక్షలు అర్థం కదా మీకు? అదే 10 లక్షలేనా అని డాడీ ఫీలింగ్. ఏం డాడీ? నానా సుధీర్, వీపు దొరదేస్తుంది కొంచెం గోగు. డాడ్ సారీ. అదేంటండి అది? పొల్లేంటది? ఇది గోల్డ్ అండి. అవునా? ఏమండి కొంచెం నాకు ఏదో బస్సులో వస్తున్నప్పుడు ఎలర్జీ అయిందండి, కొంచెం ఇటు మీరు గోక్కోండి. ఒక్కుంటానండి. బావగారు టీ తాగుతారా? టీ తాగుతానండి, కొంచెం బాగా తలనొప్పి వస్తుంది. ఏం చేస్తా? లూజ్ అయిందని టైట్ చేస్తున్నా. అయ్యో పర్లేదండి, మా వాళ్ళు వస్తారు. ఓకే, మీరు టీ తాగుతానండి. ఈ సంబంధం ఎలాగ నూకే చేద్దాం, మనం హ్యాపీగా ఓకే ఓకే. అల్లుడు గారు కొంచెం అలా బజార్కి వెళ్ళి టీ షాప్ ఏదైనా. హైదరాబాద్ అమ్మాయి జాబ్ ఎక్కడ చేస్తుంది? శంషాబాద్ లో చేస్తుందండి. సుధీర్
నాకెందుకు చెప్పలేదు అమ్మాయి జాబ్ చేస్తుంది రింగ్ రోడ్ నుంచి వెళ్తుందని? సారీ డాడీ. ఆర్టీ ఆఫీస్ ఫోన్ చేయి. డాడీ రోడ్డుకి ఆర్టీ ఆఫీస్ కదా ఫోన్ చేసేది, ఆ. హెల్త్ మినిస్టర్ ఫోన్ చేయాలి. ఫోన్ చేయి. హలో హెల్త్ మినిస్టర్, డాడీ మాట్లాడతానంట. హలో హెల్త్ మినిస్టర్ గారు, మా కోడలో హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి జాబ్ చేయడం వెళ్తుంది. ఆ అవుటర్ రింగ్ రోడ్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. నాకు లాస్ట్ 10 feet వదిలేస్తే నేను బంగారం రోడ్ వేసుకుందాం అనుకుంటున్నాను మా అమ్మాయి కోసం. బంగారం పోతా ఆ సిగ్నల్స్ బదులు ఆ గ్రీన్ డైమండ్స్ రెడ్ డైమండ్స్ పెట్టండి సిగ్నల్ కి. ఇంకేం కావాలి బాబా మీకు? బావగారు ఆ? మీది బాగా బలిసిన బంగారం అంటే ఫ్యామిలీకి ఇద్దాం అనుకున్నాను మా అమ్మాయిని, కానీ బంగారం ఉన్న ఫ్యామిలీకి పంపిస్తానంటే చాలా సంతోషంగా ఉందండి నేను. అంకుల్ రెంట కట్టి 2 సంవత్సరాలు అయింది, కరెంటు బిల్లు కట్టి సంవత్సరం అయింది, వాటర్ బిల్లు కట్టి నాకు తెలిసి అయితే లెక్కేలే. మనం తర్వాత మా డాడీ మీకు ఇచ్చేస్తాలేండి మొత్తం. ఏం మాట్లాడు నువ్వు? మా అల్లుడి గారి ఫ్యామిలీ, మా వెంకట గారి ఫ్యామిలీ అంటే ఏమనుకున్నావు నువ్వు? ఒక 100 ఫ్యామిలీ ఇల్లు కట్టించి 100 ఫ్యామిలీ రెంట్లు కట్టి కరెంటు బిల్లు మొత్తం అలా కడతాను ఏమనుకున్నావు నువ్వు? ఏ ఫ్యామిలీకి వచ్చి మాట్లాడతావు తెలుసా నీకు? నువ్వేం పని మీద వచ్చిన వీళ్ళ దగ్గరికి? నేను మా అమ్మాయిని ఇద్దాం వచ్చాను నీకు. వాళ్ళకి ఏముందని ఇద్దాం అనుకుంటున్నావు? అది మాకు చాలా ఉంది, అది చూస్తున్నావు కదా, డోరు బెంచ్ చైర్స్ గీర్స్ అన్ని గోల్డే కదా. అది ఒరే ఎతుమాత పోడా, ఇది గోల్డ్ ఇదే. మేము యాక్చువల్గా ఇంట్లో వాటర్ కూడా గోల్డే వాడతాం కాబట్టి చూడండి. అనవసరంగా నొక్కేహాను కదా మొత్తం. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాం పండు లాంటి బుక్క నొక్కేస్తానే, కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టేస్తానే. నాగబాబు సార్, అన్ని పంచెస్ బాగా పెళ్ళి థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది. రోజా గారు, నాకైతే ఒక సామెత గుర్తొస్తుంది, ఏంటి మేడం? ఆకులు నాకేవాడి మూతులు నాకేవాడని. మీరే దొంగ ఫ్యామిలీ అంటే మీ ఇంటికి వచ్చి దొంగతనంగా ఆయన మిగతా బంగారం నొక్కేయాలనుకుంటున్నాడు. చి చి చి, మళ్ళీ మధ్యలో ఏంటి? బాగుంది, అది అన్నప్పుడంతా ఫన్నీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. అండ్ ఫినిషింగ్ టచ్ రామ్ ప్రసాద్, చాలా బాగా చేసావు, బాగుంది.